నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిస్ ఒలింపిక్స్ లో బోణి కొట్టిన భారత్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని స్వాధీనం చేసుకున్న మను భాకర్ ఫోన్లో అభినందించిన ప్రధాని మోదీ. నగర పోలీసుల తరపున దుర్గమ్మకు శారీ సమర్పించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రికి తరలిన పోలీసు కుటుంబ సభ్యులు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత. శాంతి భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందని వెల్లడి. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. మంత్రిని ఢీకొట్టిన ఎద్దులు, మంత్రికి స్వల్ప గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే పారిస్ ఒలింపిక్స్ లో భారత్ షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత్ తరపున షూటింగ్ లో పతకం గెలిచిన తొలి మహిళగా రికార్డులకెక్కడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా మారిందని పేర్కొన్నారు. ఇది అపురూపమైన విజయమని తెలిపారు. हेलो नमस्ते सर। मनु नमस्ते, खूब खूब अभिनंदन, आपको बहुत बहुत बधाई। बहुत बहुत शुक्रिया सर, आप कैसे हैं? मैं बहुत बढ़िया से। आप तो ये तुम्हारी सफलता का खबर सुनने के बाद और उत्साह और आनंद में हूँ। जी अच्छा कर रहे हैं हमारे खिलाड़ी यहाँ पे अभी। आप स्वयं को वैसे .1 से आप सिल्वर आपका रह गया, जी, लेकिन उसके बावजूद भी आपने देश का नाम रोशन किया। आपको 2 प्रकार की क्रेडिट मिल रही है। एक तो आप कहाँ से पदक लाई, लेकिन भारत की पहली महिला है जो इस खेल में मेडल लेके आई हो। जी सर, हाँ जी, शुक्रिया सर। मेरी तरफ से बहुत बहुत बधाई है। देखिए, टोक्यो ओलंपिक्स में राइफल ने तेरे साथ दगा कर दिया। हाँ जी, लेकिन इस बार तुमने सारी कमियों को पूरा कर दिया। बिल्कुल सर, अभी और भी मैचेस हैं आगे, तो उनमें भी उम्मीद रहेगी कि अच्छा करूँ मैं। मुझे पक्का विश्वास है आगे की मैचेस भी बहुत अच्छा करोगी आप, क्योंकि ये बिगिनिंग इतना अच्छा है, उसके कारण तुम्हारा उत्साह भी बढ़ेगा, आत्मविश्वास भी बढ़ेगा। जी सर, देश बिल्कुल को भी उसका लाभ होगा। बिल्कुल सर। बाकी सब साथी एकदम प्रसन्न है, व्यवस्थाएं ठीक है सर वहाँ? सब बहुत खुश हैं सर, और अभी नमस्ते भी कह रहे हैं आपको। हमने भी कोशिश की है कि वहाँ जितना ज्यादा सुविधाएं मिले। ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతకు నగర పోలీసుల తరపున సిపి రాజశేఖర్ బాబు దంపతులు ఆషాఢ సారెను సమర్పించారు. ముందుగా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రావి చెట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసుల కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, స్థానాచార్య శివప్రసాద్ శర్మలకు సారీను అందజేశారు. ఈవో రామారావు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. డీసీపీలు గౌతమ్ శాలి, ఉదయరాణి, హరికృష్ణ, చక్రవర్తి, సీఐలు దుర్గాశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఏపీ హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఏపీ హోంమంత్రి అనిత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్దం జరుగుతోంది. హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప కూడా దాటటం లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. బొల్లి మాటలతో కాలక్షేపం చేయటం వల్లనే రాష్ట్ర భయం గుప్పెట్లోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. హత్యలు జరగకుండా చూడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, అందుకు హోంమంత్రి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. నైతిక బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై హోంమంత్రి అనిత స్పందించారు. శాంతి భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో, నేను రాజీనామా చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందని కౌంటర్ ఇచ్చారు. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రజలు బాగానే ఉన్నారు. దొంగలే కోటల్లో దాక్కొని ప్రెస్ మీట్లు, ఎక్స్లో రెట్టలు వేస్తున్నారని అనిత విమర్శించారు.
బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు శూన్యమని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు అన్నారు. బాపట్లలో నూతనంగా నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల భవనం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. నూతన భవనాన్ని ప్రజా వైద్యులు కీర్తిశేషులు దొప్పలపూడి మల్లికార్జునరావు సతీమణి దొప్పలపూడి ప్రమీల ప్రారంభించారు. ఈ భవనంలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కేవీపీఎస్ కార్యాలయాలు ఉన్నాయి. నూతన భవన శిలాఫలకాన్ని వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. మీటింగ్ హాల్ను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి, ఆఫీస్ గదులను ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమ్మాదేవి ప్రారంభించారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య అధ్యక్షతన జరిగిన సభలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల పురిటిగడ్డ బాపట్లలో నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల భవనం ప్రజల సమస్యలపై విశాల ఉద్యమాలకు ఎంతగానో దోహదపడుతోందన్నారు. బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీలు బ్రతికి బట్టకట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. డౌన్లోడ్ చేసుకోండి. జనం మాడు పగలగొట్టి దోచి రక్తమాంసాలు పిండి కొడుకు పెళ్లి చేస్తారా? అలాంటి వాళ్ళకి వీళ్ళు సేవ చేస్తారా? ఈ రోజున పాలకులు బుధాన్ పెట్టులో మోస్తారా? వాళ్ళు వస్తే తప్ప అభివృద్ధి కాదని అంగలాచుకుంటే వాళ్ళ చుట్టూ తిరుగుతారా? ఏం రాజకీయం? ఇలాంటి రాజకీయాలను యువతరం ప్రోత్సహించాలా, వాటిని ప్రతిఘటించాలా అనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. అందుకని ఈ ధన రాజకీయాలని, ఈ క్షుద్ర రాజకీయాలని వ్యతిరేకంగా పోరాడి కార్పొరేట్ వ్యవస్థను కోకట వేళతో సహా పెకిలించి వేయడానికి ఈరోజు సుందరయ్య స్ఫూర్తి మన ప్రజారంగాలన్నింటికి కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రజల్లో మార్పు రాదు అని మనం అనుకోవద్దు. ఇంతకుముందు మారాలనుకున్న వాళ్ళు మారిపోతా ఉంది. మనం చూసాం. అధికారంలో తిరుగులేదు అనుకున్నాడు మోడీ. ఎవరు నమ్మలా ఈ గది పడుతుంది మోడీకని. అంటే ఇప్పుడు 2 కాళ్ళు ఎనగొట్టి 2 కర్రలు ఇచ్చి నిలబెట్టారు, ఊత కర్రలు ఇచ్చి నిలబెట్టారు మోడీని. జనం తెలివి తక్కువ కాదు. ఓడిపోకుండా ఓడిపోయినంత పని చేశారు. నేను ఓడిపోలేదు గెలిచానని చెప్పుకోవడానికి ఆయన ప్రపంచంతో తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు నేనే ప్రధానమంత్రి, అంతకుముందు పక్క మీద పేరు రాసుకునేవాడు, నేనే మోడీ అని. ఇప్పుడు నేనే ప్రధాని అంటూ ఊళ్ళని తిరిగి వస్తున్నాడు దేశాలన్నీ. ఇలాంటి వాడు ఇప్పుడు ఆయనే ఓడిపోతాడో గెలుస్తాడో. రామజపం చేశాడు, శ్రీరామజపం, జై శ్రీరామ్ జనం మాడు పగలు కొట్టారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తులతో పాటు సారె బృందాలు కలవటంతో అమ్మవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. ప్రోటోకాల్ దర్శనం కూడా గంట సమయం తీసుకుంది. ఘాట్ రోడ్డు, మల్లికార్జున మహామండపం మెట్ల మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి. సుమారు 80,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. దుర్గమ్మ దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో జేబు దొంగలు వీరవిహారం చేశారు. భక్తుల జేబులు, మహిళల బుట్టల్లోని పర్సులను అపహరించారు. మిలిటరీ ఉద్యోగికి సంబంధించిన పర్సు చోరీకి గురైంది. అందులో నగదు కంటే విలువైన గుర్తింపు క్రెడిట్ కార్డులు ఉన్నాయని ఆయన వాపోయారు. కోనసీమలో జరిగిన బోటు ప్రమాదంలో విజయ్ అనే యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. విజయ్ స్వస్థలం పీగన్నవరం గ్రామం గంటిపెదపూడి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండగా ఈ బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోదావరిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి 5 లక్షల సహాయం ప్రకటించారు. గోదావరి నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహిక ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ జాతరకు విచ్చేశారు. మంత్రి ఓ ఎడ్లబండి వద్ద ఉండగా బెదిరిపోయిన ఎద్దులు మంత్రిని ఢీకొన్నాయి. దీంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి.
శనివారం నుంచి ఆదివారం వరకు నమోదైన వివరాల ప్రకారం కంచికచెర్ల 17.2, విసన్నపేట 11, తిరువూరు 10.6, ఏకొండూరు 10.4, జీకొండూరు 9.6, ఇబ్రహీంపట్నం 7.2, మైలవరం 6.4, విజయవాడ సెంట్రల్ పశ్చిమ 5.4, విజయవాడ గ్రామీణం 5.2, విజయవాడ తూర్పు 5, విజయవాడ ఉత్తరం 4.8, రెడ్డిగూడెం 4.2, నందిగామ 3.2, చందర్లపాడు 3, వీరులపాడులో 2.2 మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 5.54 మిల్లీమీటర్గా ఉంది. దృశ్య వేదిక జులై నెల కార్యక్రమంలో లయ అభినయ ఆదివారం సాయంత్రం వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం హాలులో నిర్వహించడం జరిగింది. ముందుగా కామరాజు విష్ణుమూర్తి శిష్యులు ఆదితాళంలో రూపొందించిన మృదంగ లయ విన్యాసంను షణ్ముఖ విశ్వనాథ్, మహేష్, ప్రసాద్, శరవణ, విమలేష్ మరియు సీతా వైదేహి సభ రంజకంగా వినిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఎన్నో అవార్డులు, బహుమతులను పొంది నృత్యరంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న కాకర్లపూడి శృతి, గజవందన మేడు, వే నారాయణ తీర్థుల, గోవర్ధన గిరిధర, స్వామి దయానంద సరస్వతి, బో శంభో కీర్తనలను అద్భుతంగా నర్తించి ప్రేక్షకులను రంజింపచేశారు. మూడవ అంశంగా బృంద నృత్యాలను లేఖ్యవరణి శిష్యులు హృదయంగా ప్రదర్శించారు. తేజస్వి, ఆద్య, వేదశ్రీ, అక్షిత, ఐశ్వర్య తదితరులు ఈ కార్యక్రమంను బొర్రా నరేన్, కత్తి శ్యాంప్రసాద్, ఇవన రమేష్, పద్మశ్రీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉపాల హారిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, వర్ల కుమార్, రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్లు వారి నియోజకవర్గాల్లో సమస్యలు ప్రస్తావిస్తూ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరారు. కొందరు అధికారులు ఇంకా వైకాపా మత్తులోనే ఉన్నట్లుగా కనిపిస్తోందని, అక్రమాలకు కొమ్ము కాసే పద్ధతులు మార్చుకోవాలని సూచించారు. ప్రజాపరిషత్ సర్వసభ సమావేశానికి ఆహ్వానించినందుకు చైర్పర్సన్ ఉప్పాల హారిక గారికి, బాలాజీ గారికి, జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి, కొల్లు రవీంద్ర గారికి, మా నాయకుడు జిల్లా మంత్రి, అలాగే సహచర శాసనసభ్యులందరికీ, సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ జిల్లా ప్రతిష్టత గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అందరం ఇక్కడ చాలా గర్వంగా ఫీల్ అయ్యే జిల్లాలో కృష్ణా జిల్లా ఒకటి. అలాగే కానీ సమస్యలు అనేకం కనపడుతున్నాయి.
కృష్ణా జిల్లా మహోన్నత చరిత్ర జిల్లా కంపెనీ ఏదైనా జిల్లాతో పోలిస్తే ఇది మావంటి మానవుడి పుట్టిన మనకి ఎవరు 1925 ముందు రాజమండ్రి నుంచి మునుగోడు వరకు ఒకే జిల్లా. వాటర్స్ పట్టాభి సెంటర్ కుటుంబంలో పుట్టాడు. ఆయన ఆంధ్ర బ్యాంక్ని కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ని స్థాపించిన మహానుభావుడు. ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసి వృత్తిలో ప్రధానమంత్రి అవ్వాల్సిన ఒక అవసరం మాత్రం మిగిలిపోయిన పరిస్థితి. అలాగే ఐదవ కాళేశ్వరం కూడా తొలి శాసనసభ స్పీకర్గా పనిచేసిన విజయవాడ బ్యాంక్ పెట్టాడు. అలాగే కాకాని నగరంగా కూడా ఆకులో చెప్పించి విజయవాడ స్థాపన. ఫ్యాషన్ రంగంపై ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించి వారి ప్రతిభకు పట్టం కట్టాలనే ఉద్దేశంతో గైడ్ స్పాట్ గ్లామ్ కింగ్ పేరిట పోటీలు నిర్వహించామని వి ఈవెంట్స్ జోన్ ఫౌండర్ దుర్గాప్రసాద్ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు దేవ్ది హోటల్ వి ఈవెంట్స్ జా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రేమ్ సీజన్ 2 కింగ్ అండ్ క్వీన్ పోటీల్లో విజేతలైన వారికి ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జూలై 21న నిర్వహించిన వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో వివిధ వయసు గలవారు గ్లామ్ కింగ్స్ అండ్ క్వీన్ పేరిట ఫ్యాషన్ పోటీలు నిర్వహించారు. చెలసాని రిస్విక, కొలిశెట్టి దియోదర్, కర్ణాటక సాయి సువీర్ రామ్, ప్రిన్సెస్ ఇవానా నాళం, శివాంగి తన్వేష్ వర్మ, రావి వర్ణిక, జాన్వి ప్రియా, ఫస్ట్ రన్నరప్ లాలిత్య సమ్మోహన్, నలాట కీర్తి సాయిరెడ్డి, ఏటూరి ఆద్యారెడ్డి, లోహిత రెడ్డి, తరుణ్ తేజస్ రెడ్డి, సెకండ్ రన్నరప్ చెలసాని తాన్విక, బాపాతి కాత్విక్ రేనాష్ రెడ్డి, నూకల రాజ్ శ్రేయాన్, కొత్తూరి తస్విక, చోడవరపు హాసిని శ్రీ తదితరులు టైటిల్ అందుకున్నారు. ర్యాంపుపై హోయలొలికిస్తూ చేసిన ప్రదర్శన ఆహుతులను, న్యాయ నిర్ణేతలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోటీల్లో 60 మంది వివిధ యువత నుండి 40 మంది చిన్నారులు ఈ పోటీలో పాల్గొని తమ అందచందాలు ప్రదర్శిస్తూ పోటీ పడ్డారు. అనంతరం ఫ్యాషన్ రంగంలో ఆసక్తి గల వారిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఫ్యాషన్, సినిమా రంగాల్లో మంచి అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించామని వి ఈవెంట్స్ అధినేత దుర్గాప్రసాద్ తెలిపారు. వి ఈవెంట్స్ జా ఆధ్వర్యంలో బ్యూటీషియన్పై ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని కోరారు. తమ పిల్లలు పాశ్చాత్య దుస్తులు ధరించి ర్యాంపుపై ప్రదర్శన చేస్తూ ఉంటే చక్కటి అనుభూతి పొందామని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. నా పేరు దుర్గాప్రసాద్ ఫ్రమ్ వి ఈవెంట్స్ CEO. వి ఈవెంట్స్ CEO నేను మనం ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేసాం, గ్లామ్ కింగ్ అండ్ క్వీన్ అని చెప్పి. ఈ షో వచ్చి సీజన్ 2, సీజన్ 1 వచ్చి హైదరాబాద్లో కండక్ట్ చేసాం. సో దీనికి సంబంధించిన మన కిడ్స్, మిస్సెస్, మిస్టర్ కాంపిటీషన్స్ జరిగినాయి. దీనిలో విన్నర్స్ వచ్చి ఈరోజు మన దగ్గర ఉన్నారు, వీళ్ళందరూ విన్నర్స్. సో దీనికి సంబంధించి మాకు సపోర్ట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు, వాళ్ళ పిల్లల్ని బాగా రెడీ చేశారు. అందరూ విన్నర్స్ ఉన్నారు, ఫస్ట్ రన్నర్స్ ఉన్నారు, సెకండ్ రన్నర్స్ ఉన్నారు. సో అలాగే మిస్ అండ్ మిస్సెస్, మిస్టర్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో మా స్పాన్సర్స్ కానివ్వండి, ఇలా పేరెంట్సే కానివ్వండి, మా టీమే కానివ్వండి, చాలా హార్డ్ వర్క్ చేసాం. ఈవెన్ బాగా సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ ఈరోజు సక్సెస్ మీద జరుపుకుంటున్నాం మేము. సో నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇలాగే మన వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో అప్కమింగ్ డేస్లో ఫెస్టివల్ ఈవెంట్స్ చేస్తాం, మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తాం. ఇలాగ చాలా ఈవెంట్స్ ఉంటాయండి. మీరు అందరూ సపోర్ట్ కావాలి. వన్స్ అగైన్ పేరెంట్స్కి మా మేకప్ ఆర్టిస్టులే కానివ్వండి, ఎవరన్నా సరే మాకు బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేకప్ ఆర్టిస్టులు కూడా బాగా దీనికి నేమ్ ఏంటంటే PJMS మేకప్ అకాడమీ వాళ్ళది మేక్ ఓవర్స్ బాగా చేశారు మాకు. వాళ్ళే మాకు టీం మొత్తాన్ని సపోర్ట్ చేసి దగ్గర ఒక 40 మెంబర్స్ దాకా వాళ్ళే చేశారు. అండి నేను కేపీ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను 18 ఇయర్స్గా. సో ఈ ఫ్యాషన్ షోస్ ఇవంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. సో దాని గురించి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి కావాల్సినవన్నీ నేను సమకూర్చడం కానివ్వండి, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం కానివ్వండి, అన్నీ కూడా నేను దగ్గర నుంచి చూసుకుంటున్నానండి. నాకు కాంపిటీషన్ చాలా బాగా జరిగింది. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా బాగా జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాన్ మిస్ టైటిల్. కాంపిటీషన్ చాలా బాగా జరిగింది. నా ఫీలింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా అందరూ బాగా సపోర్ట్ చేశారు. సాగర్ నుంచి వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది అవార్డు వచ్చినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చింది ప్రసాద్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. కాంపిటీషన్ చాలా బాగా జరిగింది. నాకు వి ఈవెంట్స్ నుంచి అవకాశం వచ్చింది.
నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ప్రవీణ్. నేను ఆల్మైటీ మేకప్ స్టూడియో రిప్రజెంటేటివ్గా వచ్చాను. సో ఈ ఈవెంట్స్ వారు ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. అండ్ ఎంతోమంది టాలెంట్స్ లైక్ మిస్ కావచ్చు, మిస్సెస్ కావచ్చు, కిడ్స్లో కావచ్చు అండ్ మిస్టర్లో కావచ్చు, చాలా కేటగిరీస్ చాలామంది కొత్త యంగ్స్టర్స్, కొత్త టాలెంట్ అన్నది బయటకు వచ్చింది. సో ఇలాంటి ఈవెంట్కి స్పాన్సర్ చేసిన స్పాన్సర్షిప్ యాక్సెప్ట్ చేసిన ప్రసాద్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఈ ఈవెంట్ ద్వారా కూడా మాకు మంచి ప్రమోషన్ అన్నది జరిగింది. లైక్ ఎవ్రీ స్పాన్సర్ అవుట్ దేర్, లైక్ ఎవరైనా స్పాన్సర్షిప్ చేయాలనుకున్నా కానీ ఇది మంచి ఆపర్చునిటీ. అండ్ కమింగ్ టు మా కంపెనీ గురించి చెప్పాల్సి అంటే లైక్ అందరికి ఒక గొప్ప శుభవార్త అయితే చెప్తున్నాను. మా కంపెనీ తరపు నుంచి నెక్స్ట్ సెప్టెంబర్లో ఒక కోర్సు చెప్తున్నాం, మేకప్ కోర్సు. దాంట్లో ఫ్రీగా నెయిల్ ఆర్ట్ అండ్ బ్యూటీషియన్ కోర్స్ అనేది ఫ్రీగా నేర్పిస్తున్నాం. సో మీలో ఎవరైనా మేకప్ నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్మైటీని కానీ వి ఈవెంట్స్ని కానీ ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఉంటుంది, లేదంటే మా నెంబర్ చూడండి 7799373723. దీన్ని కాంటాక్ట్ చేసి మీరు మేకప్ నేర్చుకోవాలనుకుంటే త్వరగా జాయిన్ అయిపోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిస్ ఒలింపిక్స్ లో బోణి కొట్టిన భారత్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని స్వాధీనం చేసుకున్న మను భాకర్ ఫోన్లో అభినందించిన ప్రధాని మోదీ. నగర పోలీసుల తరపున దుర్గమ్మకు సారి సమర్పించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రికి తరలిన పోలీసు కుటుంబ సభ్యులు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత. శాంతి భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందని వెల్లడి. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. మంత్రిని ఢీకొట్టిన ఎద్దులు, మంత్రికి స్వల్ప గాయాలు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.